హాయ్ అండి. మళ్ళీ జనంలోకి జనసేన. అది కూడా అక్కడ ఇక్కడ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా పొంగనూరులో తొడగొట్టి సవాల్ చేయబోతున్న జనసేన. ఏంటి దీనికి సంబంధించిన విశేషాలు అనేది తెలుసుకునే ముందు, ఇది స్థిరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా సినిమా రివ్యూలు, అలాగే క్రికెట్ రివ్యూలు, భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత లేదు మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రం ఇంట్రెస్ట్ అంటే కనుక పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు మెయిన్ వీడియోలోకి వెళ్తే, పొంగనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో అంటే ఫిబ్రవరి 2 ఈరోజు మధ్యాహ్నం ఒక భారీ బహిరంగ సభని జనసేన నిర్వహించబోతుంది. జనంలోకి జనసేన పేరుతోటి నిర్వహించబోతుంది. ఇదంతా కూడా, ఈ ఏరియా అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా. ఆ ఇలాకాలో ఇప్పుడు తొడగొట్టబోతుంది జనసేన. నిన్నటిదాకా అసలు అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటేనే తెలుగుదేశం వాళ్ళే, ఎప్పటి నుంచో రాజకీయాలు చేసిన తెలుగుదేశం వాళ్ళే భయపడిపోయేవాళ్ళు. అక్కడంతా మొత్తం అంతా రౌడీ రాజ్యం నడిచేది. గతంలో మనం చూసాం, ఈ పొంగనూరు నియోజకవర్గానికి ఎవరో ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్ ర్యాలీతో వెళ్తున్న ఒక 2-3, 2 సైకిల్ మీద 4 అనుకుంటా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్రగా వెళ్తుంటే వాళ్ళని ఆపి, ఎరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా, మీరు ఎక్కడికి వచ్చారో తెలుసా మీకు? పెద్దిరెడ్డి రాజ్యంలో తెలుగుదేశం జెండా మీరు ఎగరేస్తారా అని చెప్పి వాళ్ళ బట్టలు ఓడదీసి, జెండాలు పీకేయడమే కాకుండా వాళ్ళ బట్టలు ఓడదీసి వాళ్ళని కొట్టి పంపించారు అక్కడ. అటువంటి డేంజరస్ ప్రాంతం అది. అలాంటి చోట ఇప్పుడు జనసేన తొడగొట్టబోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నిన్నటిదాకా అక్కడ పాల సహకార సంఘం వాళ్ళు కానీ, లేదంటే పాలు అమ్ముకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వేరే డైరీలకి ఎవరికి ఇవ్వడానికి వీళ్ళది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఒక డైరీకి మాత్రమే వాళ్ళందరూ అమ్మాలి. అలా పాల రైతులందరినీ కూడా నానా బాధలు పెట్టారనేది వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. పైగా వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకి అమ్మాలి. అది కాకుండా డబ్బులు కూడా ఇమ్మీడియట్గా ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. వేరే ఏదైనా డైరీకి ఇద్దామంటే ఇంకా వాడి పని అయిపోయినట్టే, ఆ పాల రైతు పరిస్థితి అయిపోయినట్టే. అట్లాంటి భయంకరమైన పరిస్థితి పాల రైతులకు వచ్చింది. అలాగే చింతపండు రైతులకు కూడా అంతే, సేమ్. వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే అమ్మాలి. అది కూడా వీళ్ళవే ఉంటాయి, వీళ్ళ బినామీలు ఉంటాయి, వాళ్ళకే అమ్మాలి. చింతపండు ఆ ప్రాంతంలో మొత్తం అంతా అటవీ ప్రాంతం, చింతపండు బాగా దొరికే ప్రాంతం. అక్కడ చింతపండు రైతులు కూడా అంతే పరిస్థితి. వీళ్ళకే అమ్మాలి, వీళ్ళు చెప్పిన ధరకే అమ్మాలి, వీళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు డబ్బులు తీసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉందన్న ఆరోపణలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మీద కూడా ఆ చింతపండు రైతులకి, అలాగే పాడి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతుగా ఇప్పుడు జనసేన అక్కడ బహిరంగ సభ పెట్టబోతుంది. దీనికి నాగబాబు గారు అధ్యక్షత వహించబోతున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, కానీ ఈసారి నాగబాబు గారు ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. నాగబాబు గారు ఆధ్వర్యంలో ఎందుకు నడిపిస్తున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. రాబోయే రోజుల్లో నాగబాబు గారు ఒక నెల రోజుల్లోపే మంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది, మంత్రిని చేస్తామని చెప్పి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఒక 3 ఖాళీలు అయినా, ఆ ఖాళీల్లో ఏదో ఒక దాంట్లో ఆయన ఎమ్మెల్సీ అవ్వడం, ఆ తర్వాత మంత్రి అవ్వడం అనేది ఒక నెల రోజుల్లోపు జరిగే అవకాశం ఉంది. సో మంత్రి అవ్వబోతున్న నాగబాబు గారికి పూర్తి బాధ్యతలు అప్పగించి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో, హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఈ కార్యక్రమం అంతా నడిపిస్తున్నారు. సో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అని చెప్పి చెప్తున్నారు, కానీ మొత్తం రాయలసీమ జిల్లాలన్నింటి నుంచి కూడా అక్కడికి జనసేన తాలూకు వాళ్ళందరూ కూడా, సైనికులు, కార్యకర్తలు అందరూ వస్తున్నట్టుగా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత స్థాయిలో వస్తారా రారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంతమంది వస్తారా, ఎంతమంది వస్తారనేది చూడాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది కాకుండా అక్కడ ముఖ్యంగా నాగబాబు గారు ఏం మాడతారనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్.
ఏదో జనంలోకి జనసేన అని పెట్టారంటే గతంలో ఎలక్షన్ ముందంతా కూడా జనసేనకులందరూ కూడా జనంలోకి వెళ్ళారు, ఓట్లు అడిగారు, ఓట్లు తెచ్చుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ జనంలోకి జనసేన వెళ్ళటానికి కారణం ఏంటి అంటే అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే, రేపు అక్కడ ఏం మాట్లాడతారు నాగబాబు గారు అనేది రెండో ఇంపార్టెంట్. ముందుగా అక్కడ మాట్లాడే విషయాలు తీసుకుంటే ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూతోనే రేపు అక్కడ మొత్తం రాజకీయం అంతా కూడా తిరగబోతుంది. మొన్న కూడా మనం ఒక వీడియోలో చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక యాంగా ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఒక ప్రాజెక్ట్ కట్టేయడం, దానికి గవర్నమెంటే కొంత పెనాల్టీలు చెల్లించాల్సి రావటం, ఈ పర్యావరణ అనుమతులు లేకపోయిన కారణంగా పెనాల్టీలు కట్టాల్సి రావడం, ఒక 25 కోట్లు కట్టాల్సి రావడం, ఇవన్నీ మనం చెప్పాం. అలాగే అక్కడ రౌడీ రాజ్యం గురించి కూడా మనం ఇంతకు ముందు మాట్లాడాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలాగోలా జరుగుతున్న రౌడీ రాజ్యం గురించి మాట్లాడాం. ఇది కాకుండా మొన్ననే ఒక పేపర్లో, ప్రముఖమైన పేపర్లో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అడవిని ఆక్యుపై చేసి ఏ విధంగా ఒక బిల్డింగ్లు కట్టేసి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు అనేది అక్కడంతా కూడా రోడ్లు వేసుకోవడం, అడవిలో రోడ్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనం మాట్లాడాం, వీడియోలో మనం మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మాట్లాడబోతున్నాడు. ఖచ్చితంగా నాగబాబు గారు మాట్లాడాల్సి వస్తుంది. అలాగే వేరే ఇంకొక ప్రాంతంలో 900 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో, ఎలక్షన్లో ఇచ్చిన అఫిడవిట్లోనే 145 ఎకరాలు చూపించలేదు, ఆయనకి బంధువులకి సంబంధించినవి, ఆయనకి సంబంధించినవి చూపించలేదని చెప్పి ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర గొడవ అవుతోంది. సో వీటన్నిటి మీద కూడా నాగబాబు గారు మాట్లాడాల్సి ఉంటుంది. వాటి మీద నాగబాబు గారు ఏ విధంగా మాట్లాడతారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అట్ ది సేమ్ టైం చిత్తూరు జిల్లాకి సంబంధించిన విషయాలు, అలాగే ఓవరాల్గా రాయలసీమకి సంబంధించిన విషయాలు, నాగబాబు గారు ఏం మాట్లాడతారు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇది కాకుండా అసలు ఇప్పుడు అక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కూటమిలో పైకి ఎంత బాగా మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎంత మంచి సంబంధాలు ఉన్నా కూడా ఆ డిప్యూటీ సీఎం అనేది ఎప్పుడైతే నారా లోకేష్ గారి విషయంలో కొంతమంది తెలుగుదేశంలో కొంచెం అత్యుత్సాహం చూపించారో అప్పటి నుంచి కొంచెం అటు ఇటు కాని వాతావరణంగా నెలకొనుంది. సరే, ఇది కాకుండా అనేక మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అనేక మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. సరిగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోలేకపోతుందని ఆరోపణలు వస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుందని ఆరోపణలు వస్తున్నాయి. అంటే గతంలో వైసీపీ ఏవైతే దాడులు చేసిందో జనాల మీద, వాటన్నిటికీ కూడా న్యాయం చేయడంలో ఇప్పటికీ కూడా 7 నెలల తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న కొంచెం అపవాదుని మూడగట్టుకుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా పనిచేస్తున్నా కూడా ఇవన్నీ కూడా ఆయన మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, ఆయన పార్టీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఎంతకాలం అసలు ఈ 2 పార్టీల మధ్య, అంటే 3 పార్టీలు అనుకోండి, బీజేపీతో కలిపి ఈ 3 పార్టీల మధ్య కూటమిలో సత్సంబంధాలు ఎంతకాలం నెలకొని ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే 29 ఎన్నికల దాకా ఈ కూటమి ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. అది కాకుండా ఇప్పుడు వైసీపీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళిపోయాడు. సో ఆ రాయలసీమ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది, రాయలసీమ ఏంటి మొత్తం స్టేట్ వైడ్ గానే చాలా మంది, ఎక్కువ మంది జనసేనలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం రాబోయే రోజుల్లో కూటమి కంటిన్యూ అయినా అవ్వకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ పడడానికి సిద్ధపడేలాగా పార్టీని తయారు చేయడం కోసం, పార్టీని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ జనంలోకి జనసేన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. దీన్ని ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ జగన్ తర్వాత ఆయనే, కాబట్టి ఆయన ఇలాకాలోనే ముందు ఇలాంటి సభ పెడితే అక్కడ సక్సెస్ చేయగలిగితే కనుక ఒక మంచి మెసేజ్ అటు వైసీపీ వాళ్ళకి, ఇటు కూటమికి, ఇటు జనసేన శ్రేణులకు కూడా వెళ్తుందన్న ఉద్దేశంతో అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అన్నిటి మధ్యన ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 175 నియోజకవర్గాలు మాత్రమే కాదు, 2026లో కనుక మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే
దాదాపు 224 స్థానాల దాకా వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా జనసేనకి సంబంధించిన శ్రేణుల్ని తయారు చేసుకోవాలి, అక్కడ నాయకులను తయారు చేసుకోవాలి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులను తయారు చేసుకోవాలి. 224 మంది అభ్యర్థులను తయారు చేసుకోవాలి. సో ఇంత పెద్ద పని చేయాల్సిన పని ఉంది కాబట్టి ఖచ్చితంగా తన పార్టీని తను స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఇప్పుడు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది జనసేన పార్టీ. సరే, ఇప్పుడు ఇది సక్సెస్ అయితే ఆటోమేటిక్గా తర్వాత రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా వరుసపెట్టి ఈ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అనుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో. జనంలోకి ఎంత మటుకు మెసేజ్ పంపించగలుగుతారు జనసేన నాయకులు ఈ పొంగనూరులో పెడుతున్న బహిరంగ సభ ద్వారా. అలాగే రాబోయే కాలంలో కాబోయే మంత్రి, 1 నెల రోజుల్లోనే కాబోయే మంత్రి నాగబాబు గారు ఆయన ఈ సభని ఎంత బాగా అడ్రస్ చేసి సమస్యల మీద ఎంత బాగా మాట్లాడతారు. అలాగే హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతమందిని జనసైనికుల్ని అక్కడ తీసుకొచ్చి ఆ బహిరంగ సభను సక్సెస్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా జనసేన శ్రేణులు ఎలా సక్సెస్ చేస్తాయి ఈ మీటింగ్ అనేది అందరూ చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్న అంశం. సో ఏం జరుగుతుందనేది చూద్దాం. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, వైసీపీ వాళ్ళు పొంగనూరులో కనుక ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా అక్కడ గడబడి చేయడం అనేది ఒక అలవాటు కార్యక్రమం అక్కడ. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఎవరైనా కార్యకర్తలు ఏమైనా అక్కడ గొడవ చేస్తారా, వైసీపీ వాళ్ళు ఏమైనా గొడవ చేస్తారా ఏంటి, రేపు ఏం జరుగుతుంది అనేది, రేపు అంటే ఈరోజు బహిరంగ సభ జరిగే లోపు ఏదైనా గడబడి చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం. అది జరిగితే ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా అది అంత ధైర్యం చేస్తారు నేనైతే అనుకోవట్లేదు. కానీ ఎందుకంటే ప్రభుత్వం లేదు, ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వరుసపెట్టి ఆరోపణల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆ మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం కేసు ఉంది, దాని మీద కూడా ఒక కమిటీ వేశారు. ఇది అడవి భూములు ఆక్రమణల మీద కమిటీ వేశారు. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇంకా అంత జనసేన మీద దాడులు చేసి అంత ధైర్యం చేస్తారు నేనైతే అనుకోవట్లేదు. కానీ బట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. సక్సెస్ఫుల్గా బహిరంగ సభ జరగనిస్తారా, జరిగితే కనుక జన సైనికులు ఎంత మటుకు దాన్ని ఎంత పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని సక్సెస్ చేస్తారు బహిరంగ సభని. అలాగే నాగబాబు గారు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగా జనాన్ని ఆకట్టుకుంటారు, ఎంత బాగా చిత్తూరు జిల్లాలో మాత్రమే కాకుండా రాయలసీమ అంతా కూడా జనసేనని స్ట్రెంగ్తన్ చేయగలుగుతారు అనేది ఈరోజు బహిరంగ సభ విజయవంతం జరిగితే మాత్రం అది తేలుతుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మరికొద్ది గంటల్లో మళ్ళీ ఈ బహిరంగ సభ జరిగిన తర్వాత ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.